హాయ్ హలో ఫిలిం లవర్స్, మీకు రోషన్ బాబు ఐడియా ఉన్నారా? సో రోషన్ బాబు ఎవర్రా అని అనుకుంటున్నారా? చాలామంది శ్రీకాంత్ గారి కొడుకు అని గెస్ చేస్తారు. సో శ్రీకాంత్ గారి కొడుకు కాదు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి రోషన్ బాబు చాలా పాపులర్ పర్సన్. నేను చెప్పగానే మీకు స్ట్రైక్ అయిపోతారు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీలో అంటే సిరీస్లో ఉంటారు కదా, ఒక అబ్బాయి మార్క్స్ తక్కువ వస్తాయి, చెవిలా మెలదిప్పేసి శివాజీ గారు ఎరగదీస్తుంటారు అబ్బాయిని. ఆ అబ్బాయి మీకు గుర్తున్నాడా? సో ఆ అబ్బాయిది సమ్మర్ హాలిడేస్ అని టీజర్ ఒకటి యూట్యూబ్లో ఉంది భయ్య. జస్ట్ ఇప్పుడే అప్లోడ్ అయింది, నేను చూశాను. ఏంటో నోటిఫికేషన్ వచ్చింది, రాగానే చూశాను. నాకైతే నా పాత జ్ఞాపకాలు, నా పాత రోజులను గుర్తు చేసింది ఆ టీజర్. మళ్ళీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. టీజర్లో చెప్పేస్తున్నారు అంటే స్టోరీ ఏముండబోతుంది అని చెప్పేసి, ఫ్రెండ్షిప్ గురించి. అది కూడా ఒక స్కూల్ ఫ్రెండ్షిప్ డేస్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇంకొకటి, బాగా ఆకతాయిగా ఉండే ఒక అబ్బాయి అండ్ డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎలా బాండ్ అవుతుంది అనేసి ఈ టీజర్లో చాలా బాగున్నాయి. అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. నాకు క్లైమాక్స్లో రోషన్ ఒక డైలాగ్ అంటాడు భయ్య. నాకు ఆ డైలాగ్కి అది అంటే నన్ను నవ్వుకోవాలా లేకపోతే నిజంగానే భూత పదమా అన్నట్టు అనిపించింది. భూతం కాదులేండి, రెగ్యులర్గా చిన్నపిల్లలు అనుకునే పదాలే ఉన్నాయి. అండ్ ఒక 3-4 డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ డైలాగ్ అయితే మాత్రం మీరు తప్పకుండా నవ్వుకుంటారు. అలాంటి డైలాగ్ ఉందన్నమాట. అంటే రోషన్ ఎవరైతే ఏ అబ్బాయితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తాడో ఆ అబ్బాయికి రిలేటబుల్గా ఉంటుంది ఆ డైలాగు. నేను చెప్పడం కంటే మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది భయ్య. అండ్ ప్రొడక్షన్ బాగుంది. కాకపోతే ఆ కలర్ టింట్ అనేది డార్క్గా తీశారు. మేబీ 90s లాంటి స్టోరీ చెప్పడానికి అలా ప్లాన్ చేసినట్టున్నారు. కానీ మంచి ఎమోషన్ ఉంటుంది భయ్య స్టోరీలో మాత్రం, అదైతే పక్కా క్లియర్గా తెలుస్తుంది. నాకైతే టీజర్ చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ కానీ, డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. కాస్ట్ కూడా మ్యాక్సిమమ్ లిటిల్ హార్ట్స్లో ఉన్న వాళ్ళు, అట్ ఏ టైమ్ 90sలో ఉన్న వాళ్ళే ఉన్నారు కాస్ట్ అంతా కూడా. మేబీ దీని ప్రొడక్షన్ ఎవరో నేను క్లియర్గా అయితే చూడలేదు. నాకు టీజర్ నచ్చింది, వెంటనే వీడియో చేయాలనిపించింది, వీడియో చేస్తున్నాను. అండ్ మీరు ఒకసారి చూడకపోతే ఒక లుక్ వేయండి భయ, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పటిదాకా చాలా మంది అనుకుంటున్నారు కదా, పెద్ద పెద్ద మూవీస్ గురించి మనోడు రివ్యూస్ చేస్తాడు, పెద్ద పెద్ద మూవీస్ గురించి డిస్కస్ చేస్తాడు, చిన్న మూవీస్ గురించి చేయడు అనేసి. చిన్న మూవీ నాకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి వీడియో దింపుతాను. అది ఏ మూవీ కానీ, ఎలాంటి మూవీ అన్నా కానీ. షార్ట్ ఫిల్మ్ చేసినా నాకు నచ్చిందంటే ఖచ్చితంగా రివ్యూ దింపుతాను భయ్య. సో నాకు సమ్మర్ హాలిడేస్ చాలా బాగా అనిపించింది టీజర్. మీరు కూడా చూడాలనుకుంటే ఒక లుక్ వేయండి. అండ్ చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.